హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే వీడియోస్ అయితే చేయడానికి కారణం ఒకటైతే ఉంది. ఎడికో అవుతుంది అనేసి అనుకుంటున్నా. వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం తెలుస్తుందండి. ముల్లై మూట సర్దుకొని అయితే వెళ్తున్నాను ఎవరి కోసమో అనేసి. మీరు టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. నేనైతే ఇక్కడైతే మా ఆయన కోసం అయితే మురుకులు చేస్తున్నానండి. చేసి దాదాపుగా చాలా డేసే అవుతుంది, 5-4 డేస్ అవుతుంది చేసిన తర్వాత. ఫ్లైట్ అయితే లేవు కదా అనేసి అయితే మా తమ్ముడు అయితే వెళ్తున్నాడు, అందుకనేసి పంపిద్దాం అనేసి అయితే అన్ని రకాల చేసాము. ఇక్కడ మా అత్త కూడా మా దాంట్లో పచ్చిమొయ్య అనే స్వీట్ని తయారు చేస్తుంది. అన్ని వీడియోస్ తీసుకున్నాను కానీ ఏం చేయలేము. ఏం చేస్తాము, ఇక్కడ మధ్యలో గజ్జలు చేస్తుంది, నేనేమో ప్యాక్ చేస్తున్నా. ప్యాక్ అంటే జస్ట్ వేసుకుంటున్నాను. అవసరం ఉన్నాయి మాత్రం షాప్లో అయితే ప్యాక్ చేయించుకున్నాం. అవసరం లేనివి అయితే నేను మా అక్క అయితే వీడియోస్లో ప్యాక్ చేసుకున్నాం. చాలా కామెడీగా ఉంటుంది, చూడండి. ఇక్కడ అయితే గజ్జలు, అటుకులు, చికెన్ పచ్చడి, ఇంకా ఆయన బట్టలు, ఇంకా మురుకులు అవన్నీ అయితే చేసి నేనైతే ఈ వీడియోస్లో చూపిస్తున్నాను. ఛానల్ని చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. నెయ్యి కూడా పెడుతున్నామండి, అందుకే అన్నీ అయితే చూపిస్తున్నాం. ఇక్కడైతే నేను వెళ్తున్నాను. ఎత్తు అంటే ఎస్ పోతుంది, మా పోషా పోతుంది, అన్నీ నింపుకొని పోతుంది. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే అక్కడైతే మా తమ్ముడు అయితే సేవలాల్ బట్టలు అయితే వేసుకుంటున్నాడండి. అదే స్వామి మాల అయితే వేసుకుంటున్నారు. నేనైతే బాలేను, పీరియడ్స్లో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేదు. మా అక్క ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు జస్ట్ 1K కూడా రాదు, 1 కిలోమీటర్ కూడా రాదు. అందుకనేసి అక్క దగ్గరే ఉండిపోయి రాగానే స్నానం అవి చేసేసి ప్యాకింగ్ అయితే మొదలుపెట్టాము. చాలా జోక్ చేస్తూ చేసామండి. కానీ మా లాంగ్వేజ్ మీకు అర్థం కాదు కదా అనేసి అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మా కొన్ని ఇస్తాను, మాదే అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాను. పీరియడ్ అవడం వల్ల చాలా అలసిపోయినట్టు ఉన్నాం. మా ఇద్దరిలో ఎవరు సేమ్ ఉన్నాం, మా ఇద్దరు మేము సేమ్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేనైతే కవర్ విప్పినా రావట్లేదు, అందుకే అది పడేసి తర్వాత నెక్స్ట్ అయితే తీసేసుకున్నాను. అది వచ్చేసింది. నెక్స్ట్ అదే పరిస్థితి మా అక్కకు కూడా వస్తుంది, తీస్తుంది తర్వాత నవ్వేస్తుంది, నాకుతో రావట్లేదు అనేసి అయితే. ఇక్కడైతే మేము వేస్తూనే ఉన్నాం. ఇది మా బాబు, వాడైతే వచ్చేసాడు, వాడు ఆడుతూనే ఉంటాడు. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ అండి, ఇదైతే మార్నింగ్ లేవగానే మొదలు పెట్టాం. మా తమ్ముడు వచ్చింది అనుకో, ఇద్దరిని వేసుకుంటారు, మీది ఏం పని చేయరా ఇద్దరు అనేసి అయితే. ఇక్కడైతే చికెన్ పికిల్ అయితే మేమైతే ప్యాక్ చేయించుకున్నాం షాప్లో. చికెన్ పికిలు, టమాటాది, ఎండుమిర్చిది అన్నీ ప్యాక్ చేయించుకొని అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఆ బ్యాగ్ అయితే చిన్నగా అయిపోయింది, సామాన్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి. వాడేమో ఎక్కువ తీసుకెళ్ళను అనేసి అంటుర్రు, వాళ్ళ బావ వాళ్ళు అయితే ఏం చేయలేమనేసి వాళ్ళు అంటుర్రు. అത്ര
कपड़ा कहीं करता नहीं सारा वो तो ये गुजी ये भरीज बाइक लाको केरो मैंने गियर మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేశాను. కొన్ని అర్థం కాకుండా అర్థం చేసుకోండి. మా అక్క చూడండి ఎంత కష్టపడుతుంది. నేను నొక్కినే ఉన్నాను, ఎంత నొక్కినా అదైతే రావట్లేదు. లాస్ట్కి అయితే ఇటు అటు చేసి ప్యాక్ అయితే చేసాము. ఈరోజు నైట్కి అయితే 3-4కి అయితే మా తమ్ముడు వెళ్తున్నాడు. చాలా అంటే చాలా ఫుల్ నవ్వుతున్నాడు. నేను వేస్తూనే ఉన్నా, మా అక్క మూతికి అయితే తగిలింది. ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ అన్ని ప్యాకెట్ మీద పేర్లు అయితే రాస్తున్నాను. గణేష్ బావా అని, రమేష్ బావా అని అయితే రాస్తూనే ఉన్నాను. బా బేటా మత్రే రాస్తూ ఉండగానే మా తమ్ముడు వచ్చి ఏంటి ఇన్ని అవసరమా అనేసి అయితే అడిగిండు. ఇక్కడ మా అక్క ఏమో మా బావ కోసం ప్యాక్ చేస్తుంది. బావ ప్లీజ్ రా रिवर्स करो नाम छुटाड़े